జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ధనుసు రాశి వారికి రాబోతున్న జూన్ 15వ తేదీ అమావాస్య మీ జీవితంలో ఒక సాధారణ రోజు మాత్రమే కాదు, ఇది ఒక కాలసర్పం లాంటి భయంకరమైన కర్మ పరీక్షా సమయం. ఒక చిన్న పొరపాటు, మీరు తీసుకునే ఒక చిన్న తప్పుడు నిర్ణయం మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును కోలుకోని విధంగా దెబ్బతీయగల అత్యంత ప్రమాదకరమైన రోజు. ఈ జూన్ 15 అమావాస్య ఎందుకంటే మీ చుట్టూ ఉంటూ, మీతో పాటే తిరుగుతూ, మీకు అత్యంత ఆప్తులుగా నటిస్తున్న వారే మీకు ఊహించని విధంగా వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రాణంగా నమ్మిన వాళ్ళే మీ బలహీనతలను ఆసరాగా చేసుకొని మీ సర్వస్వాన్ని నాశనం చేయడానికి వేచి చూస్తున్న భయంకరమైన గండం ఇది. అడుగడుగున కంటికి కనిపించని శత్రువులు మీకోసం వలపన్ని ఉన్నారు. ఈ రోజున మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, మీరు చేసే ఒక చిన్న తప్పు మీకు ఏళ్ల నాటి కష్టాన్ని, మీ ఆస్తిపాస్తులను, మీ పరువు ప్రతిష్టలను క్షణాలలో మట్టిపాలు చేసే అవకాశం ఉంది. ఈ రోజు గురించి మీకు తెలియని ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. కానీ ఆ భయంకరమైన నిజం, దాన్ని ఎదుర్కొనే రహస్యం తెలుసుకుందాం. ముందుగా మా వీడియోతో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ధనుస్సు రాశివారు పుట్టుకతోనే అత్యంత నిజాయితీ పరులు, విశాల హృదయం, జాలిగుణం కలవారు. ఎదుటివారు చిన్న కష్టంలో ఉన్నారని తెలిసినా కరిగిపోయి తమ దగ్గర ఉన్నది లేనిది చూసుకోకుండా సహాయం చేసే గొప్ప మనసు మీది. కానీ గత కొన్నేళ్లుగా మీ జీవితంలో ఏం జరుగుతుంది? మీరు ఎవరినైనా ప్రాణంగా ప్రేమించారా? ఎవరి ఎదుగుదల కోసం మీ నిద్రను, మీ సుఖాన్ని త్యాగం చేశారో వాళ్ళే ఈరోజు మిమ్మల్ని పక్కన పెట్టేశారు. డబ్బు పరంగా మీరు ఎదుర్కొంటున్న నష్టాలు, కష్టాలు అన్నీ ఇన్ని కావు. మీరు రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బును నమ్మి ఇతరుల చేతిలో పెట్టి తిరిగి అడగలేక, అడిగినా రాక లోపల తీవ్రంగా కుమిలిపోతున్నారు. మీ సొంత కుటుంబంలోనే మీ మాటకు విలువ లేకుండా పోయింది. వ్యాపారంలో నమ్మిన భాగస్వాములే మిమ్మల్ని అడుగడుగునా దారుణంగా మోసం చేశారు. ఉద్యోగంలో మీరు ఏ తప్పు చేయకపోయినా చేయని తప్పులను, నిందలను మోస్తూ మీ పై అధికారుల వల్ల, తోటి ఉద్యోగుల కుట్రల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. మీ మనసులో ఉన్న ఆవేదన పంచుకోవడానికి కనీసం ఒక మనిషి కూడా లేక ఒంటరితనంతో అల్లాడిపోతున్నారు. ఎన్నో రాత్రులు కన్నీళ్లు దిగమింగుతూ నిద్ర లేకుండా గడిపారు. కానీ అసలు ప్రమాదం ఇప్పుడు మొదలవుతుంది. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలు, మోసాలు కేవలం ఒక ఆరంభం మాత్రమే. జూన్ 15 అమావాస్య నాడు మీ జీవితంలో జరగబోయే ఒక సంఘటన మీ ఊహకు కూడా అందదు. అది మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా పూర్తిగా కుంగదీసేలా ప్రణాళిక చేయబడింది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే జూన్ 15 అమావాస్య నాడు ఆకాశంలో అత్యంత భయంకరమైన గ్రహస్థితులు గోచరిస్తున్నాయి. మాయకు, మోసానికి కారకుడైన రాహువు మరియు కర్మలకు ప్రతిఫలమిచ్చే కేతువుల పాపదృష్టి ధనుస్సు రాశి వారిపై నేరుగా పడుతుంది. దీనికి తోడు కర్మసాక్షి అయిన శని భగవానుడు వక్ర సంచారం వల్ల, మనసుకు కారకుడైన చంద్రుడి క్షీణస్థితి వల్ల మీ ఆలోచన విధానం పూర్తిగా ప్రభావితం అవుతుంది. రాహు మరియు మాయాజాలం వల్ల ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న కరుడుగట్టిన శత్రువులు అత్యంత ఆప్తులైన మిత్రుల రూపంలో కనిపిస్తారు. మీ కళ్ళ ముందు ముసలి కన్నీరు కారుస్తూనే, మీతో ఎంతో తీయగా మాట్లాడుతూనే మీ గోతిని వారు లోపల తవ్వుతూ ఉంటారు. చంద్రుడి బలహీనత వల్ల మీ విపరీతమైన భావోద్వేగానికి వాళ్ళు మాయ మాటలు ఎట్టే నమ్మి మీ జీవితంలోని అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ గ్రహస్థితుల ప్రభావం వల్ల రక్త సంబంధికులు, ప్రాణమిత్రులుగా భావించేవారే ఆస్తి కోసం, డబ్బు కోసం లేదా సమాజంలో మీకున్న స్థానాన్ని ఆక్రమించడం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత చాలామంది షాక్ అవుతారు. ఎందుకంటే ఈ ప్రమాదం బయట వ్యక్తుల నుండి రావడం లేదు. మీ ఇంట్లోనే, మీ ఇంటి గుమ్మం దాటిన వెంటనే మీ అత్యంత సన్నిహితుల రూపంలో పొంచి ఉంది. వారు మీ కదలికలను, మీ ఆలోచనలను ప్రతి క్షణం గమనిస్తూ మీరు ఎప్పుడు కింద పడతారా అని కాచుకొని కూర్చున్నారు. ఈ అమావాస్య వెనక ఉన్న భయంకరమైన నమ్మక ద్రోహాన్ని, దాని నుండి ఎలా బయటపడాలో అర్థం చేసుకోవాలంటే పురాణ కాలంలో జరిగిన ఒక అత్యంత రహస్యమైన, శక్తివంతమైన కథను మీరు తప్పక తెలుసుకోవాలి. 100 ఏళ్ల క్రితం ధర్మపురం అనే రాజ్యంలో కేశవుడు అనే ఒక గొప్ప వ్యాపారి ఉండేవాడు. కేశవుడు అచ్చం మీలాగే ఎంతో దయా హృదయం కలవాడు, ధర్మబద్ధంగా జీవించేవాడు. తన దగ్గరకు వచ్చిన కష్టమని అరిగిన ప్రతి ఒక్కరికి కూడా లేదనకుండా దానం చేసేవాడు. అతనికి ప్రాణ స్నేహితుడు, అలాగే సొంత తమ్ముడు ఉండేవారు.
కేశవుడు తన ప్రాణాల కన్నా ఎక్కువగా ఆ ఇద్దరిని గుడ్డిగా నమ్ముతాడు. తన వ్యాపార రహస్యాలు, తన ఆస్తి పత్రాలు, తన డబ్బు వ్యవహారాలు అన్నీ వారి చేతిలోనే పెట్టేవాడు. కేశవుడు రాత్రింబవళ్ళు శ్రమించి సంపాదిస్తుంటే తమ్ముడు, స్నేహితుడు మాత్రం అతని సంపాదనను, పలుకుబడిని చూసి లోలోపల అసూయతో రగిలిపోయేవారు. కేశవుణ్ణి ఎలాగైనా నాశనం చేసి ఆస్తి మొత్తం తామే అడ్డదారిలో కాజేయాలని పక్కా పథకం వేశారు. వారు కేశవుడితో ఎంతో ప్రేమగా ఉంటూనే అతని వ్యాపారంలో అప్పులు పెరిగేలా కుట్రలు చేశారు. కేశవుడికి తెలియకుండానే అతని సంతకాలు తీసుకొని ఆస్తి పత్రాలు మార్చేశారు. ఒకరోజు హఠాత్తుగా కేశవుడి వ్యాపారం పూర్తిగా నష్టపోయింది. ఆ అప్పులు వాళ్ళు వందల సంఖ్యలో ఇంటికి వచ్చి నిలదీశారు. కేశవుడు ఏమాత్రం భయపడకుండా తన వెనక తన తమ్ముడు, ప్రాణ స్నేహితుడు ఉన్నారన్న ధైర్యంతో వాళ్ళను పిలిచి డబ్బు అడిగాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళ తమ నిజస్వరూపాన్ని, తమలోని రాక్షసత్వాన్ని బయటపెట్టారు. నువ్వు మాకు ఇచ్చిన డబ్బేముంది? నువ్వు వ్యాపారంలో నష్టపోయావు. ఇప్పుడు ఈ ఆస్తి అంతా మా పేరు మీదే ఉంది. నువ్వు ఒక బిచ్చగాడివి. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని అందరి ముందు ఘోరంగా అవమానించారు. కేశవుడు తాను ప్రాణంగా నమ్మిన వాళ్లే తనను ఎంత దారుణంగా వెన్నుపోటు పొడిచారని తెలుసుకొని గుండె పగిలి కుప్పకూలిపోయాడు. కట్టుబట్టలతో అతనిని మరియు అతని కుటుంబాన్ని రోడ్డు మీదకు అమానుష్యంగా గెంటేశారు. కేశవుడు ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగినా ఎవరూ స్పందించలేదు. ఎందుకంటే అతని శత్రువులు అప్పటికే అందరినీ తమ గుప్పెట్లో పెట్టుకొని అతనికి ఎవరూ సహాయం చేయకుండా అడ్డుకున్నారు. భార్య, పిల్లలు ఆకలితో అల్లాడుతుంటే చూడలేక తమ పరువు పోయిందని, ఇక బ్రతికి లాభం లేదని కేశవుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా ఒక కారు చీకటి రాత్రి ఎవరూ లేని దట్టమైన అడవిలోకి వెళ్ళి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేస్తుండగా ఒక అద్భుతమైన దైవికమైన కాంతి అతని కళ్ళ ముందు మెరిసింది. ఆ కాంతి మధ్యలో సాక్షాత్తు దత్తాత్రేయ స్వామిని పోలిన ఒక మహత్తరమైన సిద్ధగురువు దర్శనమిచ్చాడు. ఆ గురువు కేశవుని చూసి కరుణతో నవ్వాడు. నాయనా, ఆగు. నువ్వు చేసిన ఏకైక తప్పు అత్యంత దుర్మార్గులను కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మడం. నీ మంచితనమే నీకు శత్రువుగా మారింది. కానీ దైవం ఎప్పుడు ధర్మాన్ని వీడదు. నీలోని నిజాయితీ నిన్ను కాపాడుతుంది. రేపు రాబోయేది ఒక భయంకరమైన అమావాస్య. ఈ అమావాస్య రోజు నేను చెప్పే ఒక రహస్య పరిహారం చెయ్యి. నీ సర్వస్వం లాక్కున్న నమ్మక ద్రోహం పతనం ఎలా జరుగుతుందో, వాళ్ళు ఎలా రోడ్డున పడతారో నీ కళ్ళతో నువ్వే చూస్తావని చెప్పాడు. ఆ గురువు కేశవుడికి ఒక అద్భుతమైన ప్రపంచంలో ఎవరికీ తెలియని ఒక దైవ రహస్యాన్ని ఉపదేశించి అక్కడి నుండి వెళ్ళిపోయి అదృశ్యమైపోయాడు. కేశవుడు ఆ గురువు చెప్పిన మాటలను వేదవాక్కుగా భావించి అక్షరాలా పాటించాడు. అమావాస్య అర్ధరాత్రి సమయంలో ఎవరికీ కనబడకుండా గురువు చెప్పిన రహస్య వస్తువులతో దైవ పరిహారం పూర్తి చేశాడు. దేవుని మీద భారం వేసి మౌనంగా ఉండిపోయాడు. ఆ పరిహారం చేసిన సరిగ్గా 3వ రోజు నుండి ఆ రాజ్యంలో ఊహించని పరిణామాలు మొదలయ్యాయి. కేశవుణ్ణి మోసం చేసిన అతని స్నేహితుడికి ఒక భయంకరమైన అంతుచిక్కని రోగం వచ్చింది. ఆ ఊరిలోని గొప్ప గొప్ప వైద్యులకు కూడా అర్థం కాని ఆ రోగంతో అతను మంచానికి పరిమితమై బాధపడుతూ సాగాడు. అతని తమ్ముడు అత్యంత నమ్మకంతో ఒక కొత్త వ్యాపారంలో పెట్టిన డబ్బులన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. అప్పుల వాళ్ళు అతన్ని చితకబాదారు. ఒక వారం రోజులు తిరిగేసరికి ఇద్దరూ రోడ్డున పడ్డారు. తాము కేశవుడికి చేసిన ఘోరమైన ద్రోహం వల్లే ఈ దైవ శిక్ష పడింది అని గ్రహించి ఏడుస్తూ వచ్చి కేశవుడి పాదాల మీద పడి క్షమించమని ప్రాధేయపడ్డారు. కేశవుడి ఆస్తిని, వ్యాపారాన్ని రెట్టింపు చేసి తిరిగి అప్పగించారు. కేశవుడి జీవితం మళ్ళీ ఆనందంతో నిండిపోయింది. ఆ నమ్మక ద్రోహులు జీవితాంతం పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత చాలామంది ధనుసు రాశి వారు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే ఈ కథలో జరిగిన కనీసం 3 సంఘటనలు ఇప్పటికే మీ జీవితంలో కూడా జరిగి ఉండవచ్చు. ప్రాణంగా నమ్మిన వారు మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా మోసం చేయడం, మీరు రక్తం ధారబోసి సంపాదించిన డబ్బు వారి పాలవ్వడం, అత్యంత కష్టకాలంలో మీరు సహాయం చేసిన వారే మీకు ముఖం చాటేయడం, ఇవన్నీ మీకు బాగా తెలిసిన, మీరు అనుభవించిన విషయాలే కదా. కేశవుడికి ఆ రోజు ఆ దైవ గురువు ఎలాగైతే ప్రత్యక్షమై హెచ్చరిక చేశాడో, ఈరోజు జూన్ 15 అమావాస్య గండం గురించి ఈ వీడియో ద్వారా దైవం నేరుగా మీకు పంపుతున్న హెచ్చరిక కూడా ఇదే. దేవుడు మీతోనే ఉన్నాడు అనడానికి ఇది ఒక గొప్ప సంకేతం. ఈ ఒక్క పొరపాటు మీ జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేయగలదు. అందుకే నేను చెప్పబోయే ప్రతి మాట అత్యంత జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన ధనుసు రాశి వారిలో కనీసం 40% మందికి ఇప్పుడు ఒక వ్యక్తి ముఖం ఖచ్చితంగా గుర్తుకు వచ్చి ఉండాలి. మీ మీద విపరీతమైన ప్రేమ నటిస్తూ మీ రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మిమ్మల్ని మానసికంగా తమ గుప్పెట్లో పెట్టుకొని
సరైన సమయం కోసం పాములా ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి మీ చుట్టూ ఉండొచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీరు ఏమాత్రం ఊహించని వ్యక్తి, బహుశా మీ అత్యంత ఆప్తుడే, మీ ఇంట్లో మనిషే మీకు ఈ అమావాస్య రోజున అతిపెద్ద నష్టం కలిగించే అవకాశం మెండుగా ఉంది. ఈ నిజాన్ని జీర్ణించుకోవడం మీ మనసుకి చాలా కష్టమే అయినా గ్రహస్థితులు స్పష్టంగా చెప్తున్న నగ్న సత్యం ఇదే. ఈ భయంకర గండం నుండి, నమ్మక ద్రోహాలు, కుట్రల నుండి మీరు తప్పించుకోవాలంటే జూన్ 15 అమావాస్య నాడు ఈ 5 పెద్ద తప్పులను మీరు పొరపాటును కూడా కలలో కూడా చేయకూడదు. ఈ 5ంటిలో ఏ ఒక్క తప్పు చేసినా మీరు భవిష్యత్తులో కోలుకోలేని దెబ్బతింటారు. మొదటి తప్పు, ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా నమ్మి షూరిటీ సంతకం చేయడం. ఈ అమావాస్య రోజున ఎంతటి సన్నిహితులు, రక్త సంబంధికులు వచ్చి కన్నీళ్లు పెట్టుకొని ప్రాధేయపడి అడిగినా కూడా అప్పుగా ఇవ్వకండి. అలాగే ఇతరుల అప్పుల కోసం, బ్యాంక్ లోన్ల కోసం మీరు మధ్యవర్తిగా ఉండి ఎక్కడా పొరపాటున కూడా సంతకాలు చేయకండి. అలా చేస్తే ఆ డబ్బు ఎప్పటికీ తిరిగి రాకపోగా ఆ అప్పుల భారం మొత్తం మీ మీద పడి భవిష్యత్తులో మీ ఇల్లు, ఆస్తులు అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి వస్తుంది. రెండవ తప్పు, మీ కుటుంబ రహస్యాలు, ఆర్థిక విషయాలు బయట వ్యక్తులతో పంచుకోవడం. ఈ సమయంలో పాపగ్రహాలు మీ మాటలను పూర్తిగా వక్రీకరిస్తాయి. మీరు అమాయకంగా మీ మనసులోని బాధను, మీ బ్యాంక్ బ్యాలెన్స్ను, మీ భవిష్యత్తు ప్రణాళికలను ఇతరులకు చెబితే వాటిని అత్యంత పదునైన ఆయుధంగా మలుచుకొని శత్రువులు మీ మీద ఉపయోగిస్తారు. మీ సొంత విషయాలను, మీ బలహీనతలను ఎవరితోనూ, ఎంతటి ఆప్తులైనా సరే వారితో కనీసం మాట వరుసకు కూడా పంచుకోకండి. మూడవ తప్పు, కోపంతో, ఆవేశంతో హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం. రాహువు ప్రభావం వల్ల అమావాస్య రోజున మీలో విపరీతమైన కోపం, చిరాకు పుట్టుకొస్తాయి. ఆ సమయంలో మీ కుటుంబ సభ్యులతో గొడవపడే ఉద్రేకంతో విడాకులు తీసుకుంటారని, ఇల్లు వదిలి వెళ్ళిపోతానని లేదా ఉద్యోగానికి రాజీనామా చేస్తానని పలికే మాటలు మీ పాలిట శాపంగా మారుతాయి. అవతలి వారు మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే ఆ రోజు ఎంత కోపం వచ్చినా మౌనంగా ఉండడమే మీకు శ్రీరామ రక్ష. నాలుగవ తప్పు, కొత్త వ్యక్తులతో వ్యాపార భాగస్వాములు ప్రారంభించడం లేదా కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడం. జూన్ 15వ తేదీన ఎవరైనా మీ వద్దకు వచ్చి అద్భుతమైన లాభాలు వచ్చే వ్యాపారం ఉందని, పెట్టుబడి పెట్టమని ఆశ తెలిపితే దాన్ని అసలు నమ్మకండి. అది మిమ్మల్ని నిండా ముంచడానికి, మీ దగ్గర ఉన్న డబ్బును లాగేయడానికి పన్నిన వల మాత్రమే. ఆ రోజు ఎలాంటి ఆర్థిక లావాదేవీలకు, కొత్త పనులకు పునాది వేయకూడదు. ఐదవ తప్పు, నమ్మకం లేని వ్యక్తులతో లేదా అనుమానాస్పద వ్యక్తులతో కలిసి దూర ప్రయాణాలు చేయటం. ఈ అమావాస్య రోజున మీ శత్రువులు పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా మీకు హాని తలపెట్టే అవకాశం చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి ప్రయాణాలను, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోండి. అత్యవసరం, తప్పనిసరి అయితే తప్ప ఒంటరిగా కాకుండా మీ కుటుంబ సభ్యులతో కలిసి భగవంతుని ధ్యానిస్తూ ప్రయాణించండి. చివర్లో చెప్పబోయే రహస్యాన్ని అసలు మిస్ చేయకండి. పై 5 తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండటం ఒక ఎత్తు అయితే, ఇప్పటికీ మీ చుట్టూ అల్లిన కుట్రల వలన మీకు జరగబోయే తీవ్ర నష్టం నుండి మిమ్మల్ని అదృష్టంగా కాపాడే ఆ గొప్ప దైవిక పరిహారం చేయడం మరొక ఎత్తు. ఈ పరిహారం చేసిన 24 గంటల్లో మొదటి సంకేతం కనిపిస్తుంది. అది మీ శత్రువుల గుండెల్లో, మీ పతనం కోరుకునే వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. దేవుడు ఎప్పుడూ తన భక్తులను నేరుగా కిందకు వచ్చి కాపాడరు. ఇలాంటి రహస్య మార్గాల ద్వారా హెచ్చరికలు పంపినా సరైన గురువుల ద్వారా రక్షిస్తాడు. మీరు ఇప్పటికీ ఈ 3 సంకేతాలు చూసి ఉంటే దేవుడు మీకు సహాయం చేయడానికి సిద్ధమైనట్టే. గత కొన్ని రోజులుగా మీరు పదే పదే కలల్లో నల్లటి పాములు లేదా లోతైన నీళ్లు కనిపించడం, లేదా మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద ఎటైనా వెళ్తున్నప్పుడు మనసులో ఆగిపోవాలనిపించడం, మీ మనసులో ఎప్పుడూ దేని గురించో తెలియని ఒక ఆందోళన చెలరేగడం, ఇవన్నీ జరగబోయే ప్రమాదాన్ని దైవం మీకు ముందుగా ఇస్తున్న సూచనలు. వాటిని గ్రహించిన వారు అదృష్టవంతులు. ఈ రహస్యం తెలిసాక మీరు అమావాస్యను ఎప్పటికీ సాధారణంగా చూడలేరు. ఇప్పుడు అద్భుతమైన దైవ పరిహారం ఏమిటో, ఆ గండం నుండి బయటపడే దారేమిటో, దాన్ని ఎలా చేయాలో అత్యంత శ్రద్ధగా వినండి. జూన్ 15 అమావాస్య రోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ పరిహారం చేయాలి. సాయంత్రం వేళ శుభ్రంగా స్నానం చేసి ప్రశాంతమైన మనసుతో ఉండండి. ఆ రోజున నలుపు రంగు దుస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకూడదు. ఒక చిన్న కొత్త మట్టి ప్రమిదను తీసుకోండి. అందులో స్వచ్ఛమైన ఆవు నూనె లేదా మస్టర్డ్ ఆయిల్ నింపండి. అందులో 2 ముక్కలు ఉన్న లవంగాలు మరియు కొద్దిగా నల్ల నువ్వులు వేయండి. ఆ తర్వాత ఒక పత్తి ఒత్తిని వేసి దీపం వెలిగించండి. ఇక్కడ మీ ఇంటి ప్రధాన గుమ్మానికి బయట కుడివైపున ఆ దీపాన్ని భక్తితో పెట్టండి.
దీపం పెడుతున్నప్పుడు మీ మనసులో నా చుట్టూ ఉన్న శత్రుపీడ, నరదృష్టి, నమ్మక ద్రోహుల కుట్రలన్నీ కూడా ఈ అమావాస్య చీకటితో పాటు పూర్తిగా నశించిపోవాలి, నా కుటుంబానికి రక్షణ కలగాలి అని గట్టిగా సంకల్పం చేసుకోండి. ఆ తర్వాత ఇంటి లోపలికి వచ్చి దేవుని గదిలో కూర్చుని ఒక పసుపు రంగు కాగితం మీద ఎరుపు రంగు పెన్తో మీ ఇష్టదైవం పేరును 21 సార్లు భక్తి శ్రద్ధలతో రాసి ఆ కాగితాన్ని మడత పెట్టి మీ పర్సులో లేదా డబ్బులు దాచే బీరువాలో పెట్టుకోండి. ఇది ఒక అభేద్యమైన రక్షణ కవచంలా పనిచేసి రాహుకేతు శని దోషాలను మరియు నరదృష్టిని ఒక్క దెబ్బతో పటాపంచలు చేస్తుంది. ఈ మహాశక్తివంతమైన పరిహారం చేసిన వెంటనే మీ జీవితంలో 5 స్పష్టమైన అద్భుతమైన శుభ సంకేతాలు కనిపించడం మొదలవుతుంది. ఆ సంకేతాలే దేవుడు మిమ్మల్ని రక్షించాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు. మొదటి సంకేతం, మోసకారులు అసలు రూపం దానంతటా అదే బయటపడడం. పరిహారం చేసిన కొన్ని రోజులకి మీకు అత్యంత ఆప్తులుగా నటిస్తూ వెన్నుపోటు పొడవాలని చూస్తున్న వారి బుద్ధి మారుతుంది. వారు తడబడి తమ మాటల ద్వారా లేదా ప్రవర్తన ద్వారా తమ నిజస్వరూపాన్ని, తమ కుట్రలను మీ ముందు వారంతట వారే బయట పెట్టుకుంటారు. తద్వారా మీరు అతిపెద్ద ప్రమాదం నుండి సునాయాసంగా బయటపడతారు. రెండవ సంకేతం, ఇన్నేళ్ల నుండి ఆగిపోయిన మీ డబ్బు అప్పుల రూపంలో మీరు నమ్మి ఇచ్చి కోల్పోయిన ఆస్తి లేదా వ్యాపారంలో రావాల్సిన బకాయిలు అకస్మాత్తుగా తిరిగి రావడం. ఎవరైతే మీకు డబ్బు ఇవ్వని మొండికి వేశారో వారే తమ తప్పు తెలుసుకొని మీ ఇంటికి వచ్చి వడ్డీతో సహా డబ్బు తిరిగి చెల్లించే అద్భుతం మీ కళ్ళ ముందే జరుగుతుంది. ఈ మూడవ సంకేతం, మీ శత్రువులు భయపడి వెనక్కి తగ్గడం. నిన్నటిదాకా మీ మీద ఆధిపత్యం చెలాయించాలని చూసిన వాళ్ళు, మీ మీద లేనిపోని అబద్ధాలు నిందలు వేసిన వాళ్ళు అకస్మాత్తుగా తీవ్రమైనటువంటి కష్టాల్లో పడతారు. మీ జోలికి రావాలంటేనే భయపడే స్థాయికి వాళ్ళ పరిస్థితి దిగజారుతుంది. వారు తమలో తాము కొట్టుకొని నాశనమవుతారు. నాలుగవ సంకేతం, కుటుంబంలో అనుకోని ప్రశాంతత నెలకొనడం. ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు మాసిపోతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమతో ప్రశాంతంగా జీవించడం మొదలు పెడతారు. ఇంట్లో ఎప్పుడు ఉండే ఆందోళన, భయం పూర్తిగా మాయమవుతాయి. ఐదవ సంకేతం, కొత్త ధనయోగం ప్రారంభం కావడం. ఈ గండం నుండి బయటపడిన తర్వాత మీ ఉద్యోగంలో పదోన్నతి రావడం లేదా వ్యాపారంలో మీరు ఊహించని విధంగా భారీ లాభాలు రావడం జరుగుతుంది. మీ అదృశ్య దైవశక్తి మీ పనులను విజయవంతంగా ముందుకు నడిపించడం, అడుగడుగునా మీకు అదృష్టం వరించడం మీరే స్వయంగా గమనిస్తారు. ధనస్సు రాశివారు గుర్తుంచుకోండి, ఈ జూన్ 15 అమావాస్య అత్యంత పవిత్రమైనది, అలాగే అంతే ప్రమాదకరమైనది కూడా. అత్యంత ఆప్తులే వెన్నుపోటు పొడిచి సర్వనాశనం చేస్తారు అన్నది కేవలం ఒక భయం కాదు, అది మీ జాతక చక్రం స్పష్టంగా హెచ్చరిస్తున్న కఠోరమైన నిజం. మీరు ఈరోజు తీసుకునే ఒక నిర్ణయం, నేను చెప్పిన విధంగా ఏ తప్పులు చేయకుండా ఉండడం, అలాగే మీరు చేసే ఈ చిన్న దైవిక పరిహారం మీ జీవితాన్ని ఒక పెను ప్రమాదం నుండి శాశ్వతంగా కాపాడుతుంది. మిమ్మల్ని నమ్మించి మోసం చేయాలని చూసిన వారు మీ సొంత మనుషులైనా సరే మీ దరిదాపుల్లోకి కూడా రాలేరు. వారి కుట్రలు వారి మెడకి చుట్టుకుంటాయి. దేవుడు మిమ్మల్ని రక్షించడానికి ఈ వీడియో రూపంలో ఒక గొప్ప అవకాశాన్ని, హెచ్చరికను మీ ముందు పంపాడు. మీరు అప్రమత్తంగా ఉండి నేను చెప్పిన నియమాలను పాటిస్తే మీకే కాదు మీ కుటుంబానికి కూడా ఎలాంటి చిన్న హాని కూడా జరగదు. ధైర్యంగా ఉండండి. ధనస్సు రాశివారు పుట్టుకతోనే యోధులు. మీ మంచితనం, మీ నిజాయితీ మీకు ఎప్పుడూ కూడా రక్షణ కవచంలా ఉండి తీరుతుంది. ఈ గండం నుండి సురక్షితంగా బయటపడి మీ అత్యంత అద్భుతమైన ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.